సో పెడిక్యూర్ చేయించుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. ఈవెన్ నేను కూడా రిలాక్సేషన్ దొరుకుతుందని చెప్పేసి పెడిక్యూర్ చేయించుకుంటాను. సో ఈ పెడిక్యూర్ చేయించుకునే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు మ్యామ్? ఓకే. సో ఆ నెయిల్స్ ఎప్పుడైతే కట్ చేయించుకుంటున్నారో పెడిక్యూర్లో టూ షార్ట్గా టూ డీప్గా కట్ చేయించుకోకూడదు. దానివల్ల ఇన్గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదొక చాలా పెయిన్ఫుల్ కండిషన్. దానికి మళ్ళీ సర్జరీ అవసరం అవుతుంది. ఒకవేళ ఇన్గ్రోత్ అయితే కనుక నెయిల్ ఎవల్షన్ అని చెప్పి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఆ హ్యాబిటే మానేయాలి. టూ డీప్గా టూ షార్ట్గా కట్ చేయించుకోవద్దు. ఇంకొక బిగ్ మిస్టేక్ ఏంటంటే క్యూటికల్ని తీసేస్తూ ఉంటారు. ఆ క్యూటికల్ మనకి దేవుడు ఇచ్చింది ఒక పర్పస్ గురించి, నెయిల్ ప్రొటెక్షన్. ఆ నెయిల్ బెడ్ అదంతా ఇన్ఫెక్ట్ కాకుండా ప్రొటెక్షన్ పర్పస్న దేవుడు మనకు అది ఇచ్చాడు. సో దాన్ని మనం చేసుకుంటే వాటర్ కానీ బ్యాక్టీరియా ఫంగస్ ఇవన్నీ నెయిల్లోకి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు క్యూటికల్ని తీయించొద్దు. ఓకే. సో క్యూటికల్ మంచిగా మెయింటైన్ చేయడానికి కొంతమందికి మంచిగా కనపడదు క్యూటికల్. అలాంటిది కొంచెం వెనక్కి పుష్ చేసుకోవచ్చు, కానీ బాగా ముందుకి గ్రో అయిపోయినా వెనక్కి పుష్ చేసుకోవచ్చు కానీ కంప్లీట్గా రిమూవ్ చేయకూడదు. అండ్ ఎవ్రీడే ఇంట్లో కొంచెం ఏదో ఒక కైండ్ ఆఫ్ ఆయిల్ ఆ క్యూటికల్స్కి పెట్టుకుంటే అంత ప్రామినెంట్గా కనపడకుండా ఉంటుంది. ఆ ప్రామినెంట్గా కనపడడం వల్లే కదా రిమూవ్ చేయించేసుకునేది. సో ఎవ్రీడే ఆయిలింగ్ చేసుకుంటే ఆ ఇబ్బంది అనేది ఉండదు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఇస్ నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసుకోకుండా నెయిల్ పాలిష్ బేస్ కోట్ ఒకటి, ఆ నెయిల్ పాలిష్ బేస్ వేసుకొని అప్పుడు నెయిల్ పాలిష్ వేసుకుంటే నెయిల్స్ బ్రిటిల్ అయిపోకుండా, స్టెయిన్ అవ్వకుండా, పాడవకుండా ఉంటాయి. ఓకే. చాలామందికి వైరల్ ఇన్ఫెక్షన్ వాట్స్ కానీ ఈ క్యాలస్ ఇవి ఆనలును క్యాలోసిటీలు ఉంటాయి ఫీట్ మీద. అది ఎప్పుడు పార్లర్లో రిమూవ్ చేయించుకోకండి. అవి వాటికి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం. సింప్లీ మెస్అప్ అయిపోతాయి పార్లర్లో మీరు ట్రీట్మెంట్ అటెంప్ట్ చేస్తే కనుక. సో అవి అక్కడ ఇగ్నోర్ చేసి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అవి ట్రీట్ చేయించుకోండి. ఓకే, అంతే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో మనం ఉన్నాము మెయిన్ బ్రాంచ్లో అండి. ఇట్ ఈస్ ఇన్ కోకాపేట్ అండ్ ద సెకండ్ బ్రాంచ్ ఈజ్ ఇన్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. సో మీకు స్కిన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద మెన్షన్ చేసిన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీరు వేరే స్టేట్లో ఉన్నట్లయితే మీరు వీడియో కాల్ త్రూ మ్యామ్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు.